హాయ్, వెల్కమ్ టు డిజిటల్ బ్రాలీ. డిజిటల్ బ్రాలీలో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత స్టూడెంట్స్ వాళ్ళ కెరియర్స్ని ఎలా షేప్ చేసుకుంటున్నారు, ఎలా మౌల్డ్ చేసుకుంటున్నారు, కోర్సు ముందు వాళ్ళ కెరియర్ ఎలా ఉంది, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, కోర్స్ తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అని వాళ్ళ స్టోరీస్ మీ దగ్గర ప్రజెంట్ చేయడమే మా ఉద్దేశం ఈ స్టూడెంట్ స్టోరీస్ది. ఈరోజు మన స్టూడెంట్ స్టోరీస్ సిరీస్లో భార్గవ్ తన స్టోరీ చెప్పడానికి వచ్చాడు. సో లెట్ us టాక్ విత్ భార్గవ్. హాయ్ భార్గవ్. హాయ్ సార్. సో చెప్పు భార్గవ్, సో ఏం చదువుకున్నావు? నేను ఎంఏ కంప్లీట్ చేశాను సార్. ఎంఏ కంప్లీట్ చేశాను. నాకు కెరీర్ గ్యాప్ ఉంది సార్, 4 years కెరీర్ గ్యాప్ ఉంది. కెరీర్ గ్యాప్, ఎడ్యుకేషన్ గ్యాప్ సార్. ఎడ్యుకేషన్ గ్యాప్. ఓకే. ఇంకా బీటెక్ చేశాను, అంటే దీంట్లో తర్వాత బీటెక్ జాయిన్ అయ్యా సార్. బీటెక్ జాయిన్ అయ్యావు. మెకానికల్ ఇంజనీరింగ్. ఎక్కడ మీది నేటివ్ ప్లేస్? ఎక్కడ? గుడ్లూరు సార్. గుడ్లూరు, రాయలసీమ ఏరియా. ప్రకాశం జిల్లా సార్. ప్రకాశం జిల్లా, గుడ్లూరు అంటే. ఓకే. సో ఎక్కడ చేసావు బీటెక్? ఎక్కడది? సింగరాయకొండ. ఒక బీటెక్ చేసావు. ఎంటెక్? లేదు సార్, ఎంబీఏ సార్. అంటే బీటెక్ చేసి డిస్కంటిన్యూ అయ్యాయి సార్. బీటెక్ లో బ్యాక్లాగ్స్ ఉన్నాయి. సో కంప్లీట్ అవ్వలేదు అయితే బీటెక్ కంప్లీట్ కాలేదు. కంప్లీట్ చేయలేదు అంటే ఎర్రర్స్ ఉన్నాయి సార్. అంటే బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ స్టాఫ్ కరెక్ట్గా లేదు ఆడ. ఓకే. అందుకని అంటే ఫస్ట్ ఇయర్ బాగా చెప్పారు కానీ సెకండ్ ఇయర్ నుంచి స్టాఫ్ అనేది జంప్ అయిపోయింది సార్. సో బీటెక్ అయితే బ్యాక్లాగ్స్ వల్ల కంప్లీట్ చేయలేదు. అదేనా ఇంకేనా చేసావు? ఇంకేం లేదు సార్, అదే సార్. పక్కా సార్. బీటెక్ అయితే డ్రాప్ అవుట్. ఏ ఇయర్ లో జాయిన్ అయ్యావు బీటెక్ లో? 2014 సార్. 14. కానీ కంప్లీట్ చేయలేదు సార్. మన తర్వాత ఎంబీఏలోకి ఎలా వచ్చావు? డిగ్రీ చేశాను సార్. డిగ్రీ చేశాను సార్. బీటెక్ అయిన తర్వాత డిగ్రీ చేసే టైంలో జాబ్ చేశాను సార్. లాజిస్టిక్స్ లో జాబ్ చేశాను. ఓకే. సో బీటెక్ ఎందుకు అనిపించింది? బ్యాక్లాగ్స్ బ్యాక్లాగ్స్ ఉన్నాయని ఇంకా చాలా సార్లు బ్యాక్లాగ్స్ రిటర్న్ చేశాను కానీ అవ్వలేదు. సో కష్టం అనిపించింది. సో బీటెక్ లో ఉన్నప్పుడు 4 years వెళ్ళాను. అంటే ఇంటర్న్షిప్ కూడా చేశాను. దాని తగ్గట్టు ఇంటర్న్షిప్ కూడా చేశాను సార్. మెషిన్స్ మీద ఐడియా ఉంది, మెకానికల్ ఇంజనీర్ కాబట్టి. సో నో ప్రాబ్లం, నాలెడ్జ్ వచ్చింది అంతే అనుకుని వెళ్ళేది. తర్వాత ఓపెన్ లో డిగ్రీ కట్టావు? డిగ్రీ కట్టాను. ఈ డిగ్రీ చేసావు? బీకామ్ సార్. బీకామ్. డిగ్రీ కట్టి నేను లాజిస్టిక్స్ లో వర్క్ చేసుకున్నాను సార్. డిగ్రీ కట్టిన టైంలోనే లాజిస్టిక్స్ లో ఫస్ట్ ఖమ్మంలో చేశాను. లాజిస్టిక్స్ అంటే ఏం చేసాడు ఎగ్జాక్ట్ గా? సూపర్వైజింగ్ సార్. లైక్ డెలివరీ బాయ్స్ కి అసైన్ చేసి పంపించేసారు. ఓకే. సో ఏ కంపెనీ? Delivery.com సార్. Delivery.com. సో ఈ కామర్స్ ప్రొడక్ట్స్ నీ దగ్గరకు వచ్చేది, నువ్వు డెలివరీ బాయ్స్ ప్రొడక్ట్స్ అసైన్ చేసి లాజిస్టిక్స్ సూపర్వైజ్ చేయాలి. అవును సార్. ఎంత వచ్చే శాలరీ? ఫస్ట్ తీసుకున్నప్పుడేమో ఫస్ట్ 13K ఇచ్చారు సార్. ఓకే. తర్వాత ఒక 2 months 3 months తర్వాత 15K ఇచ్చేసారు. ఓకే. అది ఇక్కడ మళ్ళీ థర్డ్ పార్టీ కాబట్టి క్లోజ్ అయిపోయింది అక్కడ ఖమ్మంలో. లే ఆఫ్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి జాబ్ పోయింది. నెక్స్ట్ వచ్చి మళ్ళీ 2020 కరోనా ఎఫెక్ట్ ఇంకా లేదు కాబట్టి సో ఇంట్లోనే ఉన్నాను. ఆ టైంలో ఏం చేశానంటే లైక్ డాడీది బిజినెస్ ఉంది, కాటన్ బిజినెస్. దాన్ని కొద్దిగా నేర్చుకున్నాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 2021 మళ్ళీ స్టార్ట్ చేస్తాను. మళ్ళీ వీళ్ళ కంపెనీకి వచ్చాను. జియో పార్ట్నర్ దానికి థర్డ్ పార్టీ వీళ్ళు తీసుకున్నారు. సంగారెడ్డిలో వర్క్ చేశాను. అప్పుడు వచ్చేసి నాకు హ్యాండిల్ చేయమన్నా క్యాష్, ఒక 15 lakhs దాకా హ్యాండిల్ చేయమన్నా క్యాష్. హ్యాండిల్ చేసాను, బాగానే ఉంది. ఒక సర్టన్ టైంలో ఒక 40,000 షార్ట్ పడింది. అది అర్థం కాదు సార్. అంటే నేను కరెక్ట్గా అన్నాను. అంటే నా రూమ్ లో నాతో పాటు ఇంకొక కొలీగ్స్ ఉండేవాళ్ళు. మిస్యూజ్ అయింది. సో ఇంకా మిస్ అయింది మన వల్లే కదా అని చెప్పేసి ఇంకా 2 months శాలరీ వదిలేసుకున్నాను సార్. 40,000 లాస్ సార్. అంటే ఆ టైంలో నేను అమౌంట్ అయితే లేదు, ఇంట్లో అడగలేము కదా సార్. జాబ్ చేస్తుంటే ఇంట్లో అడగడం కష్టం. సో మనం అనేది ఇంకా అడగకూడదని చెప్పేసి ఏం చెప్పకుండా కామ్గా ఉన్నాను. అంటే వాళ్ళు పక్కన ఉంటారు, ఇంకొక ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా ఫుడ్ తినట్లేదు, ఏం తినట్లేదు అని చెప్పారు. చెప్పేసరికి సరే ఎందుకు అట్లా చేయడం ఎందుకని, మనకు ఉంది కదా ఇక్కడికి వచ్చాయంటే ఇంత ఏజ్ వచ్చిందో కూడా ఇంట్లో అడగడం దేనికి అనిపిస్తుంది కదా. ఆ 2 months ఎలా మేనేజ్ చేసుకున్నావు మరి? సపోర్ట్ చేశారు? ఫ్రెండ్స్ సపోర్ట్ ఏం చేయలేదు సార్. ఏదో ఒకటి మేనేజ్ చేసుకునేది సార్. లైక్ ఎంత ఒకటి అమౌంట్ ఉండేవి, సేవింగ్ అమౌంట్, దాని తగ్గట్టు మేనేజ్ చేసుకునేది సార్. ఓకే. నేను వీక్స్ లో వన్స్ తినేది సార్. వీక్ మొత్తం ఒకసారి తినేది సార్. అలాగే ఉంటుంది. అంటే మిగతా 5-6 days ఫాస్టింగ్ అంటే వాటర్ తీసుకునేది సార్ ఎక్కువ. ఇంటికి వచ్చేసరికి తగ్గిపోయాయని చెప్పేసి అన్నారు. సరే లైట్ అనుకున్నా. సో జాబ్ మానేసి వెళ్ళిపోయి 2 months లేదు సార్, జాబ్ ఏం మానేది. కరెక్ట్గా 1 year దాకా చేశాను దాంట్లో కంపెనీలో. తర్వాత అవుట్ అయిపోయింది సార్. ఓకే. ఇంకెందుకులే అని చెప్పి జాబ్ మానేయమన్నారు. అంత కష్టం దేనికి, వదిలేసి జాబ్ మానేసి కావాలంటే ఇంకోటి చూసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. ఇంకా ఆ టైంకి నాకు డిగ్రీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఎంబీఏకి జాయిన్ అయిపోయాను.
ఓకే, సో డిగ్రీ చదువుతున్నప్పుడు ఇవన్నీ. ఓకే, మీ ఫాదర్ బిజినెస్ కి హెల్ప్ చేయాలని ఎప్పుడు చూడలేదా? కంప్లీట్ గా బిజినెస్ లో నేను ట్రావెల్ ఫాదర్ వెళ్దాం అనుకున్నాను సార్. కాకపోతే మా బ్రదర్ చూస్తున్నాడు, మా సెకండ్ బ్రదర్ చూస్తున్నాడు, ఇంకో బ్రదర్ చూస్తున్నది. అది కొద్దిగా లాస్ అయింది సార్ మా ఫాదర్ కి. ఒక నేను 10th లో ఉన్నప్పుడు అనుకుంటా సార్, ఒక మినిమం ఒక బల్క్ అమౌంట్ లాస్ అయింది సార్. ఒక 30 CR దాకా లాస్ అయింది. మా డాడీకి పార్ట్నర్స్ బిజినెస్ చేసే టైంలో 4 members పార్ట్నర్స్. అంటే ఎక్కడో మిస్టేక్ జరిగింది పార్ట్నర్స్ లోనే. 30 crores లాస్ అయిందా? 2012 మారిపోద్ది. అన్ని ప్లేస్ అన్ని క్లియర్ చేసి, అంటే ఒక 15 acres ఆఫ్ ల్యాండ్ పామూరు దగ్గర ఉండేది సార్. అది అమ్మేసాము. మళ్ళీ గుంటూరులో ల్యాండ్ కూడా అమ్మేసి మొత్తం క్లియర్ చేసాం A to Z. సో తర్వాత MBA జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ముందుకెళ్ళాలి కదా సార్, లైఫ్ అనేది ముందుకెళ్ళాలి. ఫార్వర్డ్ చేసుకొని ఆ MBAకి ఎట్లా కూడా చిన్నగా గట్టెక్కిచ్చేసి ప్రశాంతంగా హైదరాబాద్కి వచ్చేసారు. హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇంకా మొత్తం అంటే మా సార్ దగ్గర సజెషన్ తీసుకున్నాను MBA ఫ్యాకల్టీ దగ్గర. సార్ మార్కెటింగ్ సైడ్ పోతే బెస్టా లేకపోతే MBA ఫుల్ టైం చేసావా? ఫుల్ టైం ఓపెన్ కాదు, ఫుల్ టైం కావాలి సార్. ఓకే, ఒంగోలు కావాలి, నెల్లూరు దగ్గర సార్. నెల్లూరు. ఓకే, కావాలి ఊర్లో. ఓకే, నైస్. అక్కడ మా ఫైనాన్షియల్ మార్కెటింగ్ చేశాను. సార్కి అడిగాను, అంటే నేను ప్రాజెక్ట్ కూడా లైవ్ ప్రాజెక్ట్ చేస్తున్నాను. అందరూ మామూలుగా పబ్లిక్ కొనేసుకుంటారు కదా ప్రాజెక్ట్, అంటే లైక్ వెళ్ళేసి బై చేసుకుంటారు కదా. గూగుల్ షీట్ వాడాను. గూగుల్ షీట్ సెండ్ చేశాను సార్. సెండ్ చేసి ఇంకా తీసుకున్నాను, రెస్పాన్స్ తీసుకుని దాన్ని పబ్లిష్ చేసుకున్నాను. ఓకే, సో డిజిటల్ మార్కెటింగ్ లోకి ఎందుకు వచ్చాము? సార్ సజెస్ట్ చేశారన్న? సార్ సజెస్ట్ చేశారు. ఓకే, MBA డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకో, బాగుంటుంది కెరీర్. అంటే ఫ్యూచర్ గ్రోత్ అదే బాగుంది. వీటికన్నిటికన్నా అవి వస్తే పోతాయి, కానీ డిజిటల్ మార్కెటింగ్ నువ్వు ఫ్రీలాన్సింగ్ అయినా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అన్నారు సార్. ఏదైనా బాగుంటది కదా, ఇటు సైడ్ తీసుకున్నా 2 side ఇన్కమ్ వస్తుంది. సో ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి హైదరాబాద్ వచ్చావు? అంతే సార్. ఓకే, నేను యాక్చువల్గా అనుకున్నది SAP నేర్చుకుందాం అనుకున్నాను. హైదరాబాద్ రాకముందు SAP లో MM నేర్చుకుందాం అనుకున్నాను, మెటీరియల్ మార్కెటింగ్. ఓకే, సార్ అడిగితే ఎందుకు లేదు, ఇది ఎక్స్పీరియన్స్ అడుగుతారు, SAP అనేది వద్దు, డిజిటల్ మార్కెటింగ్ నేర్చేసుకో అని చెప్పేసి అన్నారు. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ సజెస్ట్ చేశాను. అసలు ఏంటి డిజిటల్ మార్కెటింగ్ సజెస్ట్ చేసినప్పుడు కొన్ని వీడియోస్ కంపెనీ సార్, ఆ వీడియోస్ చూసుకొని ఒక బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏదో ఒకటి, ఒక బెస్ట్ వీడియో కంపెనీ కదా, అట్లానే మా బ్రాలీ కంపెనీ సార్, బ్రాలీ వీడియో కంపెనీ చూశాను. ఓకే, ఎక్స్ప్లెనేషన్ బాగుంది అని చెప్పేసి నెక్స్ట్ ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాను సార్. ఒక 3 ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను డెమో క్లాసెస్ కి. ఫస్ట్ మన దాంట్లోకి వచ్చాను, నెక్స్ట్ ఇంకా 2 ఇన్స్టిట్యూట్కి పోయాను. అన్ని చూసుకున్న తర్వాత బెటర్ అనిపించింది, బ్రాలీ అనిపించింది. సో అంటే వాళ్ళ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ సార్, చెప్పే విధానం వచ్చింది. కొన్ని ఇన్స్టిట్యూట్లు ఎట్లా అంటే లైక్ రెస్పాండెన్స్ సరిగా లేదు. ఐ మీన్ చెప్తున్నారు కానీ ఏదో చెప్తున్నామంటే చెప్తున్నాం అన్నట్టుంది, కానీ మిగతా అంత అనిపించలేదు. ఓకే, సో ఇక్కడ జాయిన్ అయ్యాడు డిజిటల్ మార్కెటింగ్. ఓకే, తర్వాత క్లాసెస్ ఎలా జరిగినాయి? బాగానే జరిగింది సార్. ఏమేమి నేర్చుకున్నాను డిజిటల్ మార్కెటింగ్ లో? వెబ్సైట్ డిజైనింగ్ నేర్చుకున్నా సార్. SEO ఎలా చేయాలి, ఎలా ఐ మీన్ ఎలా ట్యాగ్స్ తీసుకోవాలి, బెస్ట్ కీవర్డ్స్ ఎలా తీసుకోవాలి, వెబ్సైట్ మెయిన్ యూజింగ్ ఏంది, గూగుల్ యాడ్స్, సోషల్ మీడియా, ఇవన్నీ నేర్చుకున్నా సార్. నేర్చుకున్న తర్వాత ఏం చేసావు? ఇక్కడ ఇంటర్న్షిప్ చేశాను సార్. 2 months ఇంటర్న్షిప్ చేశాను బ్రాలీలోనే. 2 months ఇంటర్న్షిప్ కూడా చేశాను. నెక్స్ట్ వచ్చేసి బ్రాలీలో ప్లేస్మెంట్ టీము సపోర్ట్ చేసింది సార్. ఇంటర్వ్యూ ఇవి ఉన్నాయి, ఈ కంపెనీస్ ఉన్నాయని చెప్పేసి కొద్దిగా ప్లేస్మెంట్స్ చూపించేది. అట్లాగా ఇంటర్వ్యూ క్రాక్ చేస్తున్నాను సార్. వేరే కంపెనీలో ఇంటర్న్షిప్ క్రాక్ చేస్తున్నాను. కంగ్రాట్స్. సో జాబ్ క్రాక్ చేసి అయితే ఇంటర్వ్యూ ఏం అడిగారు? క్వశ్చన్స్ తెలిసి అడిగారా, కష్టంగా అడిగారా? తెలిసి అడిగారు సార్. అంటే వాట్ ఈస్ SEO ఇవే అడిగారు సార్. టెల్ మీ అబౌట్, అంటే బేసిక్ అడిగారు. అంటే ఫ్రెషర్ కాబట్టి బేసిక్ అడుగుతారు కాబట్టి ఎక్కడైనా నార్మల్ గా అయ్యి అడిగారు. అంటే ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నాయి వాటి గురించి ఏం అడగలేదా? అది ఏం అడగలేదు సార్. ఓకే, నార్మల్ గానే అడిగారు, చెప్పారు సార్. ఆన్సర్ చెప్పారు. సో నీ స్కిల్స్ బాగా నచ్చినాయి అలాగైతే? నచ్చింది. సో జాయిన్ అయ్యావు జాబ్ లో. నెక్స్ట్ నీ ఫ్యూచర్ గోల్ ఏంటి? అంటే రివెంజ్ స్టోరీ ఏం లేదా? మళ్ళీ ఊరెళ్ళి మా ఫాదర్ పోగొట్టిన సంపాదిస్తే అట్లా ఏం ప్లాన్ చేయలేదా? అంటే అది సస్పెన్స్ గా పెట్టుకున్నా సార్ మైండ్ లో అనేది. ఓకే, అంటే అది ఎప్పుడు మా బ్లాస్టింగ్ అయితే చెప్పలేదు సార్. ఎవరికి ఊహించే విధంగా ప్లాన్ చేసుకుందాం సార్. ఓకే, సో తిరిగి వెళ్ళి ఊరు స్టార్ట్ చేస్తావు బిజినెస్ అయితే? అంటే కొంచెం టైం పట్టింది సార్, ఒక 10 years ఇంకా స్కిల్స్ అయ్యి ఎక్స్పర్ట్ అయ్యాక. అంతే సార్. ఓకే, సో డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ నేర్చుకోక ముందు నువ్వు చేసే జాబ్ లో డిఫరెన్స్ అని తెలుస్తుందా? అంటే నీ మీద కాన్ఫిడెన్స్ కానీ జాబ్ చేసే విధానం కానీ తేడా ఉందా, సేమ్ ఉందా? సేమ్ ఏం లేదు సార్, తేడా ఉంది. అంటే అది వచ్చేసి అది కూడా సిస్టమ్ వర్కే, కాకపోతే అది వచ్చేసి కొద్దిగా లైక్ ఎట్లా అంటే మోట్లో మోస్తారంట చూసారా, ఆ టైప్ ఆఫ్ ఉండేది. ఎంప్లాయ్మెంట్ కరెక్ట్ గా, ఐ మీన్ ఎట్లా పెడితే అట్లా లేబర్ కరెక్ట్ గా లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణం, డిగ్నిఫైడ్ వేలో ఉంది. అది మన డిగ్నిఫైడ్ వేలో ఉంది కాబట్టి జాబ్ నేచర్ ఆఫ్ వర్క్ ఇట్ ఇస్ బెటర్. నైస్, వెరీ గుడ్.
సో గోల్ అయితే ఎప్పటికైనా సరే ఒక 10 years తర్వాత అయినా సరే వెళ్ళి బిజినెస్ చేయాలి. అంతే సార్. బట్ ఎన్ని సర్ప్రైజింగ్ ఉన్నాయి నాకు. ఇంకా వీక్లీ 1 time తింటుంటే చాలా కష్టం కదా. అంటే ఒక్కోసారి తప్పదంట, అదే అంటారు కదా సార్, పరిస్థితి బట్టి అయినా సంపాదించుకున్నా కూడా ఇంట్లో నడవడం కరెక్ట్ కాదు. బట్ ఇప్పుడు నీ ఫైటింగ్ స్పిరిట్ మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అంత లాస్ అయిన తర్వాత నిలదొక్కుకోవడం ఫ్యామిలీ వైజ్ అయినా సరే, లేదా మళ్ళీ ఇప్పుడు జాబ్లో కూడా మళ్ళీ ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చి ఆ 40,000 నువ్వు బేర్ చేసి హ్యాండిల్ చేయడం, అదంతా ఇన్స్పిరేటింగ్ స్టోరీ ఇది జనానికి. సో ఏ ప్రాబ్లం వచ్చినా, ఎంత లాస్ వచ్చినా సరే నిలబడి మనం కెరియర్ మనం బిల్డ్ చేసుకోవాలని ప్రూవ్ చేసినట్టు. అంతే సార్. వెల్ డన్, గుడ్ జాబ్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. చూసారు కదా, నాకు చాలా సర్ప్రైజింగ్ ఉంది. సో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా స్టిల్ మనం ఫైట్ చేయగలం, స్కిల్స్ నేర్చుకుని కెరియర్ బిల్డ్ చేసుకోగలం అని ప్రూవ్ చేశాడు. సో మీరు కూడా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ డిజిటల్ రాలీ. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ రాలీ.